మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీడీపీ చీఫ్ మాజీ సీఎం చంద్రబాబు స్పీడ్ను పెంచారు. పొత్తులో భాగంగా వచ్చిన 17 లోక్సభ 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై చేయడంపై ఫోకస్ పెంచారు. అయితే ఇప్పటికే 2 జాబితాల అభ్యర్థులను ప్రకటించిన బాబు తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 3వ జాబితాను కూడా విడుదలైంది. 11 అసెంబ్లీ 13 పార్లమెంటు స్థానాలతో కూడిన థర్డ్ లిస్టును చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీడీపీ చీఫ్ మాజీ సీఎం చంద్రబాబు స్పీడ్ను పెంచారు. పొత్తులో భాగంగా వచ్చిన 17 లోక్సభ 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై చేయడం ఫోకస్ పెంచారు. ఇప్పటికే 2 జాబితాల అభ్యర్థులను ప్రకటించిన బాబు తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 3వ జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ 13 పార్లమెంటు స్థానాల్లో కూడిన థర్డ్ లిస్టును చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యూసఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి, ఈ 3వ లిస్టులో ఎంతమందికి ఎవరెవరు చోటు దక్కించుకున్నారు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీడీపీ చీఫ్ మాజీ సీఎం చంద్రబాబు స్పీడ్ను పెంచారు. పొత్తులో భాగంగా వచ్చిన 17 లోక్సభ 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెంచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యూసఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి, థర్డ్ లిస్టులో ఎవరెవరికి చోటు దక్కింది? థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీలో చూసినట్లయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ 3వ జాబితాను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన చూసినట్లయితే 13 ఎంపీ స్థానాలతో పాటు 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఆయన ఈ రోజు ప్రకటించారు. మొదటగా చూసినట్లయితే శ్రీకాకుళం నుండి కింజవరపు అచ్చెన్నాయుడు ఎవరైతే ఎంపీగా కొనసాగుతా ఉన్నారో ఆయన మరోసారి కూడా పోటీలో ఉండనున్నారు. మరో పక్క చూసినట్లయితే విశాఖపట్నం నుండి ముత్తుకుపల్లి భరత్ ఈసారి బరిలో నిలవనున్నారు. ఈయన కూడా మాజీ ఎంపీగానే ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అమలాపురం నుండి అయితే గాంధీ మహేష్ మాదర్ అనే అతను కొత్త వ్యక్తిని ఇక్కడ బరిలోకి తీసుకొచ్చారు. ఏలూరు నుండి పుట్ట మహేష్ యాదవ్ ను అయితే బరిలో దింపుతా ఉన్నారు. పూర్తిగా చూసినట్టయితే కొత్త అభ్యర్థులతో పాటు పాత వారికి కూడా అవకాశం కల్పిస్తూ 13 మంది జాబితాను అయితే ప్రకటించారు. నెల్లూరు నుండి ఇటీవల కాలంలో వైసీపీ నుండి ఎవరైతే టీడీపీలో చేరారో వేము ప్రభాకర్ రెడ్డి ఆయనకి ఈసారి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపనున్నారు. అదేవిధంగా చూసినట్లయితే చిత్తూరు జిల్లా నుండి దుగ్గామల్ల ప్రసాద్ రావు ఈయన కూడా ఈసారి కొత్త అభ్యర్థి బరిలో ఉండనున్నారు. పూర్తిగా కర్నూలు జిల్లాకు సంబంధించి పంచలింగాల నాగరాజు ఇతను కూడా కొత్త అభ్యర్థి. ఈసారి ఇతను కూడా తన అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నారు. నంద్యాల నుండి బైరెడ్డి శబరి ఎవరైతే ఉన్నారో ఆమె ఇటీవల కాలంలో పార్టీలో చేరారు. ఆమెకు కూడా ఇక్కడ నుండి బైరెడ్డి కుటుంబం నుండి అవకాశం కల్పిస్తా ఉన్నారు. హిందూపురం నుండి పార్థసారథి కూడా ఈసారి రంగంలో ఉండనున్నారు. పూర్తిగా చూసినట్లయితే 13 మంది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించిన జాబితా ఈ విధంగా కొనసాగుతా ఉంది. శ్రీకాకుళం నుండి అసెంబ్లీ స్థానాలకు చూసినట్లయితే 11 మంది అభ్యర్థులు కూడా పూర్తిగా బరిలో ఉండనున్నారు. వారికి సంబంధించినటువంటి జాబితా పూర్తిగా మనం ఒకసారి చూసినట్లయితే శ్రీకాకుళంలో పలాస నుండి గౌతు ఈమె కూడా గతంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈసారి ఆమెకు మళ్ళా ఒకసారి అవకాశం కల్పిస్తా ఉన్నారు. శ్రీకాకుళం పాతపట్నం నుండి అయితే మామిడి గోవిందరావు ఈయన కూడా ఈసారి బరిలో నిలవనున్నారు. పూర్తిగా చూసినట్లయితే 13 మంది కూడా కొత్త అభ్యర్థులతో పాటు కొంతమంది పాత అభ్యర్థులు కూడా ఉన్నారు. టోటల్ గా టీడీపీ అయితే అధికార పార్టీ ఏదైతే వైసీపీ వ్యూహాలు రచిస్తా ఉందో అందుకు భిన్నంగా వీరు కూడా ఆ సామాజిక సమీకరణలో భాగంగానే అన్ని వర్గాలు కూడా ఈ యొక్క 3వ జాబితాలో తీసుకున్నట్లు కూడా జాగ్రత్తలు వహించినట్లు తెలుస్తా ఉంది. అందరూ కూడా గెలుపు గుర్రాలే ఈసారి రంగంలో ఉండనున్నారు. వీరు గట్టి అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు సామాజిక పరంగా ఆ రెండు విధాలా కూడా ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని చంద్రబాబు ఈసారి దగ్గర తీసుకొని
తమ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలటువంటి వ్యూహంతో ముందుకు కొనసాగుతున్నటువంటి వ్యూహంగా ఈ జాబితాను చూస్తే మనకు అర్థం అవుతా ఉంది. ఇందులో భాగంగానే మరో 50 రోజుల్లోనే ఎన్నికలు రానున్నాయి. నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఇప్పటికే అధికార పార్టీ అయితే 170కు 175 మందిని కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవి పొత్తులో భాగంగా ఇప్పటి వరకు ఏ సీట్లను ఎవరు కేటాయించాలని చెప్పేసి వేచి చూస్తున్నటువంటి నేపథ్యంలో మూడో జాబితా టీడీపీ విడుదల చేసింది. ఇవాళ రేపో అటు బీజేపీతో పాటు జనసేన అభ్యర్థులకు కూడా ఒక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. మిగతా స్థానాలు మొత్తం కూడా వారు 175 స్థానాల్లో కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి జాబితా అంతా కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా రేప కూడా వెలువడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రచారాలకు కూడా దాదాపు సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రచారాలు కూడా కొనసాగుతా ఉన్నారు. ఇప్పటికే లేట్ గా కూటమి సభ్యులను ప్రకటించడం పట్ల కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు పార్లమెంట్ పాటు అసెంబ్లీ సంబంధించిన ప్రకారం వరుణ్ రైట్. అయితే యూసఫ్ చూసుకున్నట్లయితే అంటే థర్డ్ లిస్ట్ లో వైసీపీ కంటే కూడా టీడీపీకి ఎక్కువగా అత్యధికంగా ఆశావకులు ఎక్కువ అవుతున్నారు. సో వాళ్ళు ఆఫ్ కోర్స్ ప్రతిపక్షం కూడా కాబట్టి సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆ థర్డ్ లిస్ట్ లో కూడా ఆశించిన ఆశావకులు ఇప్పుడు చోటు దక్కని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ టీడీపీ ఆల్రెడీ చంద్రబాబు కూడా మనం బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు థర్డ్ లిస్ట్ లో కూడా చోటు దక్కని ఆశావకుల పరిస్థితి ఏంది? ఒకసారి చంద్రబాబు స్ట్రాటజీ చూసినట్లయితే మనం భావించవచ్చు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో ఎప్పుడైతే సయోధ్య కుదిరిందో అప్పటి నుండి కూడా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ క్యాడర్ అంతా కూడా ఆయనకు వెన్నుగా నిలుస్తా ఉంది. ఒకవేళ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తమకు నామినేటెడ్ పదవులతో పాటు సముచిత స్థానం కల్పిస్తారు అనేటువంటి భరోసాతో ముందుకు వెళ్తున్నటువంటి పరిణామాలు అయితే ఏపీలో చోటు చేసుకుంటా ఉన్నాయి. అటు పార్లమెంట్ స్థానాలు కావచ్చు, ఇటు అసెంబ్లీ స్థానాల్లో కావచ్చు, ఎవరైతే తమకు సీట్లు దక్కలేదని చెప్పి గతంలో ఆందోళన చెందాయో వీరందరూ కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత పూర్తిగా వీరి వాతావరణం పరిస్థితి కడప ఏపీ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అటు ఏపీ పూర్తిగా 175 ఎవరైతే నేతలు ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగిస్తా ఉన్నారు. బుజ్జగి ప్రయత్నంలో మరో పక్క వారికి రేపు సెంట్రల్ లో తాము అధికార మద్దతు ఇవ్వబోతా ఉన్నారు. మీకు కూడా రేపు ఏదైనా అవసరాలు ఉంటే పనికొచ్చేటువంటి పరిణామాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మదిలో ఉంచుకొని మెలగాలని చెప్పేసి చంద్రబాబు అందరికి స్వల్ప వార్నింగ్ లాంటి వ్యవహారం కూడా నడుపుతారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ అన్ని కూడా అడుగులు ఉన్నాయి. ఇప్పుడైతే ఎటువంటి తలనొప్పి కూడా టీడీపీ నాయకత్వంలో లేదని చెప్పి మనం భావించవచ్చు. వరుణ్ యూసఫ్ అంటే ఆల్రెడీ కూడా ప్రతిపక్షాలు 5 సంవత్సరాలు ఉంది. సో ఎలాంటి వైసీపీని తన్నాలంటే అంటే 175 అంటున్నారు వాళ్ళేమో. సో టీడీపీ చంద్రబాబు ఎలాంటి వ్యూహాలతో ఈసారి ముందుకెళ్తున్నారు? ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. కొంతమందిని థర్డ్ లిస్ట్ కూడా ప్రకటించారు. సో ఇప్పటి నుంచి వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? Thank you, Yusuf, for the updates.